హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఏదో చాకోగాడు తోక దించేశాడు. రాక్సీగాడు గేటు దగ్గర ఉన్నాడు. ఇదేమో రెడీగా పారిపోవడానికి ట్రై చేస్తుంది పిల్లి మొహంది. ఈరోజు అయితే నేను ఒక మంగళ పని చేస్తున్నాను అనమాట. వీళ్ళకి ఈ మంగళ పని ఏంటంటే వీళ్ళకి హెయిర్ ముందుకి పెరిగేసింది కదా, వీళ్ళకి హెయిర్ ఫుల్గా గ్రూమింగ్ అంటే హెయిర్ ఫుల్గా పెరిగేసింది. ఇదిగో దీని ఫేస్ అయితే దీని కళ్ళే కనిపించట్లేదు, ఓన్లీ ముక్కు పళ్ళే కనిపిస్తున్నాయి. అందుకే ఆ మంగళ పని చేయడానికి తీసుకొచ్చాను. ఇదే ఉన్నాయి, ఇంకో సీజర్ కూడా తీసుకొచ్చాను. సో దిస్ ఈజ్ ఈ టూ ఇన్స్ట్రుమెంట్స్తో వీళ్ళ ఫేస్ అనేది నీట్గా చేద్దాం అనుకుంటున్నాను. మరి చూడాలి వీళ్ళు నన్ను కోఆపరేట్ చేస్తారా లేదా అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. మ్యాక్సిమం వీళ్ళు నన్ను కోఆపరేట్ చెయ్యరు, నాకు తెలుసు. నా పేషెన్స్ అనేది చాలా ఎక్కువ. బట్ వీళ్ళని కోఆపరేట్ చేస్తే మరీ మంచిది. వీళ్ళైతే నేను ఇప్పుడు బయటికి తీసుకెళ్తానేమో అని చెప్పి వీళ్ళు గేట్ దగ్గర రెడీగా ఉన్నారు. నేను బయటికి కాదు, ఒరే రండ్రా చేస్తాను అని చెప్పి బెల్ట్ పెట్టాను అనమాట. నేను ఇప్పుడే సుప్రీంకోర్టు న్యూస్ అనేది చూశాను. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సుప్రీంకోర్టు అనేది చాలా మంచి డెసిషనే పాస్ చేశారు. బట్ ఏంటంటే పాస్ చేసే ముందు డాగ్స్ కో షెల్టర్ అనేది ఉంచాలన్నమాట. లేకపోతే ఒకేసారి అన్ని డాగ్స్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడతారు చెప్పండి. వ్యాక్సినేషన్ ఎక్కడ నుంచి తెస్తారో తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో 3 lakhs డాగ్స్ ఉన్నాయన్నమాట, స్టేరీ డాగ్స్. వాళ్ళందరికీ ఫుడ్ పెట్టాలి, వ్యాక్సినేషన్ వేయించాలి అండ్ ఒక దగ్గర ఉంచాలి అంటే చాలా కష్టం. ఒక రాక్సీ చాలా ఫైటింగ్ చేస్తారనమాట. సో అంతమంది డాగ్స్, అన్ని మంచి డాగ్సే ఉంటాయని చెప్పలేం కదా, కొన్ని ఫైటింగ్ చేసుకునే అగ్రెసివ్ డాగ్స్ ఉంటాయి అనమాట. సో వాళ్ళు ఆపాలంటే చాలా కష్టం. మళ్ళీ దానివల్ల కూడా వాళ్ళు ఉంచినంత వరకు ఉంచుతారు, తర్వాత బయటకు పంపించేస్తారు. మళ్ళీ అది చిన్నపిల్లలకి కానీ ఎవరికైనా కరిస్తే అది మనకే ప్రాబ్లమ్. మెయిన్ సుప్రీంకోర్టు ఏంటంటే ఆర్డర్ అయితే పాస్ చేశారు కానీ షెల్టర్ అయితే ఎక్కడ అని చూపించలేదు అనమాట. అదొకటి మిస్టేక్ చేశారు. అదొకటి కానీ ప్రాపర్గా ఉంటే ఖచ్చితంగా స్టేరీ డాగ్స్ అనేది ఒక దగ్గర పెట్టినా ఓకే ఫైన్, అంటే అది బంధించినట్టు కాదు, వేరే వాలంటీర్స్కి పెట్టాలన్నమాట. పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో, ఎక్కువగా పెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఇక్కడ జాబ్ లాగా వేపిస్తే ఖచ్చితంగా ఈ స్టేరీ డాగ్స్కి వాళ్ళు చూసుకుంటారు. ప్రాపర్ వ్యాక్సినేషన్ వేయకుండా అండ్ షెల్టర్ లేకుండా అలా వెంటనే ఆర్డర్ పాస్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు ఎన్ని డాగ్స్ని వీళ్ళు తీసుకెళ్ళి ఎక్కడని పెడతారు, ఏం చేస్తారు? ఒక దగ్గర ఒక 10 బల్క్ ఆఫ్ డాగ్స్ ఉంటేనే వాళ్ళు కొట్టేసుకుంటారు, ఫీమేల్ అండ్ మేల్ పప్పీస్. అండ్ అందులో చిన్న చిన్న పప్పీస్ ఉంటాయి, వాళ్ళకి ఏమీ తెలియదు. వినగానే నాకు నిజంగా అనిపించింది, నాకైతే ఇదే థాట్ వచ్చింది ఫస్ట్. ఇన్ని తీసుకెళ్ళిపోతారు బాగానే ఉంది, బట్ ఎక్కడ పెడతారు, ఏమి ఇస్తారు, ఫుడ్ ఎలా ఇస్తారు అని చెప్పి. మా వీధిలోనే చాలా డాగ్స్ ఉన్నాయి. అందులో అన్ని డాగ్స్ మంచివని నేను చెప్పను, చాలా అగ్రెసివ్గా ఉంటాయి అనమాట. సో ఈవెన్ మా రాక్సీ గాడు చాలా కామ్గా కనిపించిన, మా రాక్సీ చాకో చాలా కామ్గా కనిపించిన, వాళ్ళిద్దరు ఫైటింగ్ చేసిన చాకో గాడికి మొత్తం దెబ్బలే ఉన్నాయి. సో ఒక డే చూస్తారు, 2 days చూస్తారు, 1 month చూస్తారు. తర్వాత ఏంటి నెక్స్ట్ ఏంటి? నాకు రీసెంట్గా రాక్సీ గడ్ కరిచినప్పుడే నాకు బ్లడ్ వచ్చేసింది అనమాట. చాలామంది నాకు ఒకటే చెప్పారు, వద్దు నువ్వు నెగ్లెక్ట్ చేయక ర్యాబిస్ ఇంజెక్షన్ వెళ్ళి వేసుకో హాస్పిటల్కి వెళ్ళి అని చెప్పి. నేను ఫస్ట్ డే నాకు తెలిసిన పర్సన్ త్రూ వెళ్తే, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్, ఇది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే దొరుకుతుంది ర్యాబిస్ ఇంజెక్షన్ అనేది. వెళ్తే చాలా త్వరగా వేసేసారు. అంటే తెలిసిన పర్సన్తో వెళ్ళాను కాబట్టి నాకు ఒక 10 minutesలో వర్క్ అనేది అయిపోయింది. అంటే ఇంజెక్షన్ వేసేసి ఇంటికి పంపించేశారు. తర్వాత డోస్ కోసం వెళ్తే నాకు మార్నింగ్ 10 o'clockకి రమ్మన్నారు. నాకు అవ్వలేదు, కుదరలేదని చెప్పి ఈవినింగ్ వెళ్తే నన్ను ఒక 30-40 minutes కూర్చోబెట్టారనమాట, ఓన్లీ ర్యాబిస్ ఇంజెక్షన్ వేయడానికి. వాళ్ళు అలా ట్రీట్ చేస్తున్నారు పేషెంట్స్ని. ఒక పేషెంట్ వస్తే ప్రాపర్గా చూసుకోవడానికి ఒక నర్స్ లేదు, ఒక డాక్టర్ లేరు, ఎవరు లేరు ఆ హాస్పిటల్లో. అలా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎందుకు గవర్నమెంట్ అనేది అంత సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? అంటే మనిషి ప్రాణం కన్నా ఏది ఎక్కువ లేదు కదా నాకు అనిపించింది. ఈవెన్ నా పర్సనల్గా నేను చెప్పట్లేదు, అక్కడ చాలామంది పేషెంట్స్ వచ్చి కూర్చున్నారు అనమాట. వాళ్ళేమో సంథింగ్ ఇన్ పేషెంట్స్ వచ్చారు, ఓపీ ఎక్కువ ఉంది అని చెప్పి ఓన్లీ 2 nurses, అంత పెద్ద హాస్పిటల్కి ఓన్లీ 2 nurses ఇంజెక్షన్ వేయడానికి ఎవరు ఉండరా అనిపించింది నాకైతే. మళ్ళీ ఎట్ ద ఎండ్ నాకు ఒక వేరే వాళ్ళ త్రూ ఫోన్ చేయించి అప్పుడు వచ్చారనమాట. అంటే అంత నెగ్లెక్ట్ ఉంది పేషెంట్. అంటే ర్యాబిస్ ఇంజెక్షన్ వేయడానికి కూడా ఆవిడ అసలు రాలేదు. నేనే ఇంజెక్షన్ తీసుకొని వెళ్ళి నాకు వెయ్యండి, టైం అవుతుంది, యాజ్ ఎ గర్ల్గా నాకు ఇంత నైట్ టైం మీరు ఇక్కడ ఉంచడం కరెక్ట్ కాదు అని చెప్పి నేను ఫైట్ చేసుకొని వేయించుకొని వచ్చానమాట. సో అలా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్. ఎందుకు అలాంటివి చూడట్లేదో గవర్నమెంట్ నాకు అర్థం కావట్లేదు. ఇంతమంది పేషెంట్స్ బాధపడుతున్నారు, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేదు. హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి పోనీ వాళ్ళు నమ్మి మేము వెళ్తే వాళ్ళేమి ఇలా చేస్తున్నారు. ఎందుకు స్టేరీ డాగ్స్ ఏం చేసాయి గవర్నమెంట్కి నాకు అర్థం కావట్లేదు, నాకైతే అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను డైలీ వాకింగ్కి వెళ్తాను అనమాట. అక్కడ ఒక అమ్మమ్మ గారు అక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, శివయ్య టెంపుల్, దర్శనం కోసం ఎర్లీ మార్నింగ్ వెళ్తారు. ఆవిడేమో ఒక బుట్టలో అట్టిపళ్ళు తీసుకొని వెళ్తుంటే ఒక ఆవు అనేది ఆవు కొమ్ములతో ఇలా విసిరేసింది అనమాట పక్కకి. ఆవిడకి కాళ్ళు చేతులు 2 ఇరిగిపోయాయి తెలుసా. ఆవు ఇప్పుడు ఏంటి, ఆవులు తీసుకొని ఎక్కడ పెట్టేస్తారా గవర్నమెంట్ అనేది? ఓన్లీ చిన్నపిల్లల్ని చూసింది, ఓకే ఫైన్.
ఇప్పుడు ఇలా ఇలా కూడా జరుగుతుంది గదా! ఆవుల వల్ల ప్రాబ్లమ్ ఉంది, డాగ్స్ వల్ల ప్రాబ్లమ్ ఉంది, కోతుల వల్ల ప్రాబ్లమ్ ఉంది, అందరి వల్ల ప్రాబ్లమ్ ఉంది. ఎందుకు పర్టిక్యులర్‌గా ఈ స్టేరీ డాగ్స్ మీదే ఓన్లీ ఢిల్లీలోనే చేశారో నాకర్థం గావట్లేదు. నేను ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే, మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే చెప్పండి. చిన్న పిల్లలకి స్కూల్‌కెళ్ళినా, కాలేజెస్‌కెళ్ళినా, స్కూల్ నుంచి వచ్చిన బయటకి ఎక్కడైనా ఆడుకోవడానికెళ్ళినా చెప్పండి. ఈవెన్ డాగ్స్ వచ్చినా, ఈవెన్ ఆవులొచ్చినా వాళ్ళ ముందు ఉండకండి, పరిగెట్టకండి. కొంచెం దూరంగా ఉండండి. వాళ్ళ ముందు ఏం తినొద్దు అని చెప్పి. ఎందుకంటే మనకి ఆకలేస్తే మనకొక పక్కన ఒక అమ్మున్నా, నాన్నున్నా చెప్తాము. అమ్మ ఆకలేస్తుంది, నాకేదైనా ఇవ్వు అని చెప్పి. అవి మూగజీవులు చెప్పలేవు. అంటే అలా అని అవలా చేస్తున్నాయని కూడా నేను కరెక్ట్ అని చెప్పను. అవి ఆకలి కాబట్టి ఈవెన్ మనం చాలా ఆకలిగా ఉన్నా ఎదుటోడి చేతిలో ఏదో ఒకటి తీసుకొని తినేయాలనుకుంటాము. అవి కూడా అంతే. నేను అన్ని డాగ్స్ మంచివని చెప్పట్లేదు. కొన్ని డాగ్స్ అగ్రెసివ్ ఉంటాయి. కొన్ని డాగ్స్ సాఫ్ట్ ఉంటాయి. చెప్పలేము ఎక్కడ ఎలాగా ఏ డాగ్ ఉంటదని జెప్పి. సో, మనుషులనే మనం ఇప్పుడు పోల్చుకోలేకపోతున్నాము. వాళ్ళెంత చెప్పండి. మనమే ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పాలనమాట. స్కూల్లో ప్రాపర్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వాలి. వాళ్ళెప్పుడు చదువు, చదువు, చదువు అని పిల్లల్ని రుద్దేస్తున్నారు. చదువు ఒక్కటే కాదు, అన్నీ చెప్పాలనమాట. ఇప్పుడున్న జనరేషన్‌కి పిల్లలకి ఏమీ తెలీదని కాదు, అన్నీ తెలుసు. ప్రాపర్ నాలెడ్జ్ ఉంది. స్కూల్లో అన్నీ వస్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. ఇలాంటి చిన్న చిన్నవి మనమే ప్రాపర్‌గా గైడెన్స్ ఇవ్వాలనమాట. చెప్తూ ఉండాలి. బట్ మీ వీధిలో గాని స్టేరీ డాగ్స్ ఉంటే ఫుడ్ పెట్టడం మాత్రం మానొద్దు. ఏదో ఒక 100, 200 కేసెస్ వస్తున్నాయి ర్యాబీస్ కేసెస్. దానికి నాకైతే ఎటువంటి ట్రీట్మెంట్ అనేది లేదు ర్యాబీస్‌కి. కూడా డాగ్ లాగే అయ్యి చనిపోతామనమాట. సో, చాలా జాగ్రత్తగా ఎళ్ళండి బయటికెళ్ళేటప్పుడు. ఈవెన్ డాగ్స్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి అంటే మీరు ఆగిపోండి. వేరే దారి నుంచి వెళ్ళండి.